K4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. సభా కార్యక్రమాలకు సహకరించండి. అఖిలపక్షంలో కోరిన స్పీకర్. తిరుమల తొక్కిసలాట ఘటన అసలు దోషులిక్కడ చంద్రబాబు. $50,000 కోట్ల దగ్గర మొదలై 12,000 కోట్ల దగ్గర ముగిసింది కేటీఆర్. రెయిన్ అలర్ట్. అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయండి. సభా కార్యక్రమాలకు సహకరించండి. అఖిలపక్షంలో పార్లమెంట్ సభా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగని క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివిధ పార్టీల నేతలతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు తన ఛాంబర్లో సమావేశం జరిపారు. సోమవారం నుంచి సభా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు. గత 5 రోజులుగా సభ పదే వాయిదా పడుతుండటంతో స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలో డీకోరం ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దళిత నాయకుడు సాయిలు బట్టలిప్పి అవమానించినట్లు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ బట్టలిప్పి బుద్ధి చెప్పాలి. కేటీఆర్. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు $135,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా, వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు $135,000 అట. ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు, మిస్ బాళ్ళు అనేది పెట్టిండు. సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000. మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు, నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే $135,000 అవుతుంది. మా పొరగంలో కనీసం $100 మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు? లేవా పైసలు? బయట వాళ్ళకు పెట్టడానికి మస్తుగుంటాయి. కానీ మన పిల్లలకు 6.5 లక్షల మంది పిల్లలు 1022 గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే, ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి, ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి. మీటింగ్ పెట్టిండు, బ్యాంకులు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. మామూలు ఇదేదో పెద్ద గుణ కథ అని తెలివగా చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడో మీటింగ్ పోయి ముందు రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక్క సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు. కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టిరు, మంత్రులందరూ కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లే అన్నారు. మళ్ళా 9,000 మింగింది, 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళా మేమందరం, నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు? పక్క మాట టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ మన ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ మన మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు. మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా 8/1/2025 తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటును తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్ మేడ్ తొక్కిసలాటలో
6 మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది. 50 మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడడం జరిగింది. దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జ్యుడిషియల్ కమిషన్ను వేసింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం 9వ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయణాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద, సివిఎస్ఓ గారి మీద, ఈఓ గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది. ఆ మాత్రం మీకు బాధ్యత లేదా, ఆ మాత్రం మీరు పట్టించుకోరా, అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు ఆ 7-8 నిమిషాల పాటు. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అంతకుముందు పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణం చేయనున్నందుకు తానెంతో గర్వపడుతున్నానన్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువ సభ స్థానం కేటాయించారు. దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే, ఎంఎన్ఎం ఇటీవల ఖరారు చేశాయి. తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా ఇది కదిలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ అని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి కానీ జగన్లా చంపేసే విధంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇమీడియట్లీ అది కూడా శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా. ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. మరి ఆ 3 ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఈవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఈవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఈవేళ శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఎన్నో పరిశ్రమలు గత 5 సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక లూలు కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం, రైల్వే జోన్ను సాధించుకోగలిగాం, మెట్రోలను తీసుకురాగలుగుతూ ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని ఈవేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే ఈవేళ తలరాతలను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయవుంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు 2047 కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే 2024లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద, రాష్ట్రం మీద, తెలుగు జాతి మీద కూడా పెట్టి ఈవేళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజడులు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఇవ్వండి అని అడుగుతేటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి స్థితి వేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేతే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు, రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడేవాడై ఉండాలి, ప్రజలను రక్షించేవాడై ఉండాలి, మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడై ఉండకూడదు. ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజడులు సృష్టిస్తుంటాడు కుట్రపూరితంగా. పరామర్శలు అంటే మీ అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ లేదా నెల రోజుల్లోనూ పోతాం. కానీ ఈయన పరామర్శలు పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా, అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాన్ని పరామర్శకు పోతాడు. పోనీ ఆ పరామర్శకు వెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఈ సమాజాని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఆయన పరామర్శకు వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు. పోతే పోయాడు పరామర్శలకి. మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం. స్వయంగా ఆయన కారు టైర్ల కింద మరి ఈవేళ అందులోనూ స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బిడ్డ టైర్ల కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సపరేలు చేసి మన దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే. అటువంటి స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కన పొదల్లో పడేసి పోయారని అంటే అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడని అంటే, ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడని అంటే చాలా ఆవేదన కలిగించేటువంటి విషయం. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే. అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము, ఈ సంక్షేమం చేస్తాము, ఈ అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తల తీసేస్తాం, మీ కాలు తీసేస్తాం, మీ చేయి తీసేస్తాం, మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ధోరణిలోకి నిన్న కూడా చూశారు. నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గర ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు, డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్లి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళ కోరుకు సభా కార్యక్రమాలకు సహకరించండి అఖిలపక్షంలో కోరిన స్పీకర్. తిరుమల తొక్కిసలాట ఘటన అసలు దోషులిక్కడ చంద్రబాబు. $50,000 కోట్ల దగ్గర మొదలై 12,000 కోట్ల దగ్గర ముగిసింది హెచ్ఆర్. రెయిన్ అలర్ట్, అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.